బాగున్నా మూడు కొట్టకూడదులే బాగున్నాం కదా నువ్వు కొట్టనా బా ఏప్రిల్ 2 వస్తుంది. మీరు ఓపెన్ చేసి నాకు ఇద్దాము అబ్బాయి పోయి పుష్కపడాలి ముగ్గులేసి మేము బ్యానర్ పెట్టాం సార్. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 పేపర్ मोहम्मद क्या गया जी సార్ మేడం ఇట్లా తిరగండి కొంచెం ఎలక్ట్రానిక్స్ సార్ చూసి సార్ చూడండి సార్
మేడం కొంచెం ఇట్లా స్ట్రైక్ తిరగండి ఇట్లా గ్యాప్ వచ్చి ఆ వాళ్ళకి గాలి గ్యాప్ వచ్చినా నేను గాలి వేసినట్టు లేదు చెప్ప పైకి వచ్చి చెట్టు పైన కాలుతుంది చెట్టు పైన పైపులు కూడా ఉన్నాయి పైపు ముందు పట్టుకో పైకి రావద్దు కరెక్ట్ 12:10కి లేచి టైం అంటే మారేం అవసరం ఉందా మీరే ఉన్నారండి మామూలుగా ఎక్స్పైరీ ప్రకారం అయితే 11కు అనుకుంటాయిలే 11 ముఖాలకు వచ్చాయంట ఆడుంటే అది ఎమర్జెన్సీ రాజ్యాంగం చేసింది ఏం పైకి వెళ్తారు అది ఒక్కసారి 30 లక్షలు ఎవరి శక్తి కొద్ది వాళ్ళు కష్టపడి తెచ్చి వేస్తున్నారు సార్ బాగా వేస్తున్నారు 11:30 టయాన ఎవరు పెట్టినారు ఎట్లా కానీ అనేక విధముల ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు పోలీసులు అందరూ వచ్చి చూసే వాళ్ళనే కానీ దీన్ని ఏమే కానీ నేను ఏమైనా చేయలేకపోతున్నాను. ఎంత నష్టం అంటే ఆ విధంగా నష్టమై ఎంత బాధపడి ఏడ్చుతున్నారు సార్. ఈ బావులు కావడం చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. కావాల్సే చేసినారని అనుకుంటున్నాం. ఎవరేం వాములకు ఈ అగ్ని ఆగుతైన వాములకు దీనికి ఏమైనా గ్రామంలో మా గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రభుత్వము కల్పించి దాదాపు 1.5 కోట్ల వరకు దాదాపు నష్టం వాటిల్లింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం సార్. అట్లాంటివి ఏం లేవు సార్. ఎన్ని గంటల నుంచి కరెక్ట్గా 11:50 11:50 ఆ ప్రాంతంలో జరిగింది 11:55 ఆ టైం స్టార్ట్ అయింది సార్.
ఇప్పుడు ఇంత టైం అయితేనే కానీ నువ్వు ఒక 5 గంటలు వచ్చి ఆరిపోయింది కానీ ఇంకో 2 5 గంటలు రాలేదు. రానికి నీళ్లు లేవు. ఇప్పుడు వచ్చింది అది ఎన్ని రోజులు ఇంత చూడండి సార్. ఇళ్ళకి చూపించండి ఒకసారి. ఇళ్ళకి చూపించండి. పెట్రోల్ ఇవాళ చూసి ఏమి ఇటే కాలుతుంది అని చెప్పి మాకు ఇక్కడ స్వామి దగ్గర మారేమ్మ దగ్గర కాలుతుంది. ఇది ఏంటి అని వాములలో ఇక్కడే ఉంది. ఊరంతా ఊరు. అందరికీ నమస్కారము. నా పేరు వరద నారాయణ. నాది పాణ్యం గ్రామము. ఈ పాణ్యం గ్రామంలో ప్రతి సంవత్సరము ఎండల కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. గత 3 సంవత్సరముల నుంచి ఎండల కాలంలో చలివేంద్రము కేవలము దారిన పోయే ప్రజలకు దారి తీర్చడానికి, ప్లస్ ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ బస్టాండ్ ఏరియాలో చలివేంద్రం ఏర్పాటు చేసి దారిన పోయే వాళ్లకు ప్లస్ బాటసారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి డబ్బు రూపం లేకుండా చలివేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళ దాహర్తిని తీర్చి నాకు దేవుడిచ్చిన ఈ రుణాన్ని ఎటువంటి సమస్య లేకుండా నెరవేరుస్తున్నాను. ముఖ్యంగా మా బలిజ సంఘం ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క మనుషులందరికీ, నా ప్రజలకు, నాకు సహకరించే పెద్దలకు, నా మిత్రులకు, నా తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం జరపడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ మినరల్ వాటర్నే కూలింగ్ మిషన్ ఏర్పాటు చేసి మిషన్ తీసుకొని ఆ కూలింగ్ మిషన్ నుంచి బబుల్ క్యాన్లో మినరల్ వాటర్ పంపించి కూలింగ్ పెట్టేసి అందరికీ, ప్రతి ఒక్కరికి ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాను. ఈ అవకాశం అదేవిధంగా నా కుటుంబ సభ్యులకు, నాతో సహకరించే తోటి మిత్రులకు అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశాన్ని కల్పించి ఎండల పోయే జనాలకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వరద నారాయణ. మా ఆయన ఉషన్వల్లి సార్. నిన్న వాళ్ళ అన్న కూతురు వచ్చిందని రైల్వే స్టేషన్ కి వెళ్ళి డ్రాప్ చేసి వస్తున్నాడు. హైవే దాటుతుండగా వాళ్ళది ఎస్ఐ వాళ్ళదేమో కారు వస్తుంటే ఈయన ఎవరంతా హార్ష్ గా డ్రైవింగ్ చేస్తున్నారని అడిగినందుకు నువ్వు మమ్మల్ని అడిగేటోనివి అనేసి ఎలా అంటే అలా కొట్టాడు సార్ ఆయన్ని. మళ్ళీ కొట్టింది కాక ఈయన ఎందుకు సార్ నేను కూడా చదువుకున్నాను, ఎందుకు కొడుతున్నారు నన్ను అని అడిగారని, నువ్వు నన్ను అడిగేటోనివి అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారంట సార్. అసలు ఆయన నడవలేకపోతున్నాడు సార్ ప్రెసెంట్. ఎలా అంటే అలా కొట్టాడు సార్. అసలు చెప్పలేము, అంత ఘోరంగా కొట్టారు. చేతులు అంతా వదిలేసి అట్లంటే కొట్టారు. ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లా సార్ ఆయనకు? ఈరోజు కొలింగుళ్ళ మండలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి వర్చువల్గా ఓపెనింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,
వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా ముందరున్నటువంటి అక్కా చెల్లెళ్లకు పసుపు జెండా నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, అధికారులకు, పోలీస్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం 2019 నుంచి 24 5 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ చేసినటువంటి విధ్వంసం, అదేవిధంగా ఏ విధమైన పరిపాలన అందించారు, ఎటువంటి పరిపాలనలో పరిశ్రమలు వెనక్కుపోయాయి, దాని తర్వాత యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి, అనేకమైనటువంటి రైతులకు అన్యాయం జరిగింది. ఏది చేసినా ఆ రోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకొచ్చాము. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ 2080 ఎన్నికలప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు చాలామంది కూడా అవతల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నికల కోసమే చేస్తున్నారు, వీళ్ళు సంక్షేమం ఇవ్వలేరు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆ రోజు చెప్పాం మేమందరం కూడా, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి చదువుకుండే ఎంతమంది పిల్లలుంటే వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు నిలబడిందంటే అదే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ఆ రోజు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామన్నాము. గతంలో వాళ్ళు 2,000 3,000 చెప్పి కంతుల భారీగా ఆ రోజు వాళ్ళు ఇస్తే ఈరోజు 1వ తారీఖున ఎవరూ లేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థను లేకుండా ఆ అధికారులు స్వచ్ఛందంగా ఇళ్ల కాడికి పోయి 1వ తారీఖున ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదివారం అయితే శనివారం నాపోతే వారికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీపం పథకం కింద కుటుంబాలకందరికీ కూడా 3 ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, 20,000 సహాయము. ముందుగా మా యొక్క స్త్రీ శక్తి బస్సులు మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా ఇస్తామన్న మాట ప్రకారము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటే ఈరోజు వారందరూ కూడా వాళ్ళ కుటుంబము పిల్లలతో ఈరోజు ఎక్కడికి కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు, ఆసుపత్రులకు, షాపింగ్కు వెళ్ళడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దివ్యాంగులకు మాట ఇచ్చాము, దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా వారికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, చేనేత కార్మికులకు ఉచిత కరెంటు, ఎస్సీలకు ఉచిత సోలార్ పరికరాలు ఇచ్చినటువంటి సూపర్ 6లో 90% కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు యువతకు ఉద్యోగాల అవకాశం ఆ రోజు లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో యువత గురించి ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికి విజయవాడలో సన్మానించడం జరిగింది. 5,000 పోలీసు ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఈరోజు 25 లక్షల ఉద్యోగాలు అని చెప్పి లక్ష్యంతో పెట్టుకొని ఈరోజు పరిశ్రమల ద్వారా కూడా 6 లక్షల రూపాయలు, 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడైనా ఉంటారు, గత చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నా. మరి కొలింగుల ప్రభుత్వంలో 2014లో నుంచి 19 వరకు మేమేమి చేశాము, 19 నుంచి 24 వరకు మీరేం అభివృద్ధి చేశారు? ఈరోజు ఎక్కడైనా మైకులు పట్టుకుంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం, 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు? 143 కోట్ల రూపాయలు ఆ రోజు మేము చేయడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 24 వరకు కేవలం 30 లక్షల రోడ్లు మాత్రమే సీసీ రోడ్లు వేయడం జరిగింది.
24లో కేవలం 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో 1,46,00,000 ఖర్చు పెట్టి మండలాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2014-19లో కేవలం ఓన్లీ ఈ యొక్క పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 19,96,00,000 పెడితే 19 నుంచి 24 మధ్యన పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 2.90 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈ 24 సంవత్సరంలో 8,31,00,000 కొలిముళ్ళ మండలానికి ఖర్చు పెట్టి ఈరోజు 4.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసినామని చెప్పి గర్వంగా మీ ముందర తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కార్యకర్తలు కాలర్ ఎగరేసి అభివృద్ధి అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి చెందాలంటే సంక్షేమం ఉండాలంటే ఏమి రెండు జరగాలంటే కూడా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈడ మీరు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. భారతదేశ చరిత్రలో ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. అభివృద్ధి పనులు కూడా పరిగెత్తిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నా శాఖకు సంబంధించి ఆవులు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడము, ప్లాస్టిక్ తినడము, అవి దానిలో హెల్త్ కూడా పాడు కావడము ఇదంతా జరుగుతూ ఉంది. ఊకే వదిలేస్తున్నారు ఆవుల ఓనర్లు అందరూ. గోశాలలోకి పంపిద్దాం, ముందు అనౌన్స్ చేయండి, వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటే ఓకే, లేకపోతే కన్నా గోశాలలకు పంపించేద్దాము. బీసీ ఇందిరమ్మ గారు ఒక సంకల్పంతో మన బరంగాపల్లి పట్టణంలో వీధుల్లో ఉన్న ఆవులను మరి ఈ గోశాలకు తరలించేలా ఆదేశాలు చేయడం వల్ల పట్టణంలో ప్రేమతోనో శక్తితోనో వాళ్ళు కవర్లలో వీటికి పెట్టిన ఫుడ్ తినడం వల్ల, లేదు వీధుల్లో వదిలేసిన కవర్లు తినడం వల్ల ఈ కడుపులో కవర్లన్నీ పేరుకొని పోయి ఈ విధమైన ఇబ్బంది పడుతున్నాయని మాకు అర్థమై ఈరోజు మా డాక్టర్స్. నా పేరు డాక్టర్ ఎం నవీన్, బిజినవేంల వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. మరి నిన్న కోవిలకుంట్ల గ్రామంలో పుల్లయ్య అనే రైతు మా దగ్గరికి రావడం జరిగింది. తన ఆవు ఈని గర్భం బయటకు వచ్చేసిందని, తర్వాత కడుపు తీవ్రంగా ఉబ్బిపోయింది, కింద పడిపోయిందని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మా ఏడి గారు వెంటనే స్పందించేసి సైట్కి వచ్చేసి అక్కడ ఆవును పరీక్ష చేసి ఆవు యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి అత్యవసరంగా రుమనాటమీ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ చేసినప్పుడు మేము ఆవు యొక్క రూమన్లో చాలా విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించడం జరిగింది. అవి తీసివేయకపోతే ఆవు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము 100 కేజీలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవు రూమెన్ నుంచి తొలగించడం జరిగింది. మన సమాజానికి ఇది ఒక హెచ్చరిక. పశువులను బయటకు విచ్చలవిడిగా వదలడం వల్ల ఆకలితో ఉన్న పశువులు దానికి విచక్షణ ఉండదు, కాబట్టి ఏవి పడితే అవి తింటాయి. రెండో విషయము, ఆహార వ్యర్థాలతో కూడినటువంటి ప్లాస్టిక్ కవర్లను గ్రామ ప్రజలు రోడ్లపై విసిరేయడం వల్ల ఇలాగా పశువుల ప్రాణాల వరకు తీసుకొస్తున్నాయి. దయచేసి గ్రామ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థాలను, ఆహారంతో కూడినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పారవేయొద్దండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేసి అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. పశువుల ప్రాణాలు, మూగజీవులటువంటి ప్రాణాలను కాపాడవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. దయచేసి ఆవుల ఓనర్లందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్తున్నాను, మీరు మీ ఆవులను ఎక్కడున్నా సరే ఊరు బయట, ఎక్కడైనా సరే మీరు ఊరు బయట పెట్టుకోండి. దయచేసి దానిని టౌన్లో వదిలిపెట్టకండి. దయచేసి అందరూ సహకరించాలని చెప్పేసి అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం. చెయ్యి చెయ్యి కలుపుదాం, అడుగు అడుగు వేద్దాం, మన బనగానపల్లిలో ప్లాస్టిక్ లేకుండా చేద్దాం.